ఒక 2 నెలలు చేస్తాడు మేడం ఏదైనా జాబ్. నాకు నచ్చలేదు, నేను చేయలేకపోతున్నాను, కాలు నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది. ఈ మొత్తం డబ్బంతా వ్యసనాలకి వ్యసనాలకి ఏమనంటే నేను అక్కడ ఇన్వెస్ట్ చేశాను రాలేదు, షేర్స్ లో ఇన్వెస్ట్ చేశాను రాలేదు, స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాను. ఇంకా నేను గట్టిగా అడిగితే నువ్వే నాకు దరిద్రం పట్టుకున్నావు, అందుకే నాకు ఎన్ని గుడ్డిదానా అంటాడండి. గుడ్డిదానా నీకేం కనబడుతుంది? వీళ్ళకి పిల్లలు లేరు కదమ్మా? సార్ ఇంకో విషయం మేడం, నాకు చెప్పొచ్చో చెప్పొద్దో కూడా నాకు తెలియడం లేదు. తనకి ఎవరో ఎమ్మెల్యే కూతురుతో మాట్లాడిస్తాడండి. అంటే ఆ అమ్మాయి ఎమ్మెల్యే కూతురో లేకపోతే ఈ అబ్బాయి నన్ను అట్లా బెదిరిస్తున్నాడో నాకు తెలియదండి. ఒక అమ్మాయితో అయితే మాట్లాడతాడు. ఆమె ఏంటంటే నువ్వు నా భార్య అని చెప్పుకునే హక్కు నీకు లేదు. ఆవిడకుందా? ఆవిడ పెళ్లి చేసుకున్నాడా ఏంటి అంటాడు మేడం. ఎమ్మెల్యే కూతురని ఆవిడ ఇంట్రడ్యూస్ చేసుకుందా, ఇతను చెప్పాడు. అతను ఏమంటున్నాడు? అమ్మాయితో నాకు పెళ్లి అయింది, నీకు అర్హతే లేదు, నేను ఆయన భార్యను, నువ్వు భార్య కాదు అంటుంది ఆవిడ. నువ్వు భార్య కాదన్నది మేడం. నువ్వు డివోర్స్ ఇచ్చే నేను వచ్చి ఉంటాను. ఈయనే అష్టనిష్ట దరిద్రుడు, ఆయన దగ్గర ఉండడానికి ఇంకొక లెగపడుతున్నారు. ఆవిడకి పెళ్లి అయిపోయిందంట. పెళ్ళైపోయింది, 2 ఆడపిల్ల. తెలుసమ్మా మీకు ఆవిడ? నాకు తెలియదండి. మరి పెళ్లి అయిందని ఎలా తెలుసు? వీళ్ళ బావగారు చెప్పారు. అంటే యాక్చువల్ కి పెళ్లికి ముందు ఎవరినో ఇష్టపడ్డాడంట మేడం. ఆ అమ్మాయికి ఏంటంటే చిన్నప్పుడే పెళ్లి చేసేసారంట. అంటే 16-17 ఇయర్స్ లో స్కూల్ ఏజ్ లో లవ్ ఉన్నప్పుడు పెళ్లి చేసేసారంట. అసలు నిన్నెందుకు చేసుకున్నాడు పెళ్లి? డబ్బుల గురించి, లోన్ల గురించి. ఈ డబ్బులన్నీ అటువైపు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇప్పుడు మా అత్తగారిని ఏమంటారంటే, నేను ఇట్లా అంటే నేను అసలు చేయకపోదునమ్మా, నీకు తెలిసి నీ జీవితం అన్యాయం. ఆవిడ పెద్ద జగన్నాటకం గానీ అందరిలో పెద్ద. ఆవిడ ఆస్కర్ అవార్డు ఇవ్వాలి ఆవిడకి. ఆవిడున్న దేశంలో ఆస్కర్ అవార్డు ఇస్తారు లేదు తెలియదు కానీ ఆవిడకి చాలా పెద్ద అవార్డు. అసలు తన మెంటాలిటీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మొత్తం అప్పులు చేసేసాడండి. నాకు ఇంకెక్కడ లోన్స్ కూడా రాకుండా అయిపోయింది. నేను అప్పులన్నీ క్లియర్ చేస్తాను, ఊర్లో ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంది మేడం ఇద్దరిది, అయితే అది క్లియర్ చేస్తాను, అయితే అమ్మేస్తాను, లేదంటే తాకట్టు పెట్టి డబ్బులు తెస్తానని చెప్పి లాస్ట్ మంత్ వెళ్ళాడు మేడం ఊరికి. అది కూడా చెప్పా పెట్టకుండా. ఆ ముందు రోజు మేము మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రోజు మా బావగారు కూడా సరేనమ్మా ఇంకేంది అయిపోయింది, చూద్దాంలే ఎట్లో గట్లా ల్యాండ్ డబ్బులు వస్తే క్లియర్ చేస్తాంలే మేము అని చెప్పేసి అన్నారు. ఆ రోజు ఇద్దరు అన్నదమ్ములకి కొంచెం గొడవ అయింది మేడం. గొడవ పెనుగులాట్లో దానికి మా బావగారికి దెబ్బ తగిలింది. ఇంకా నైట్ ఈయన పారిపోయి వచ్చేసాడు అక్కడ. నన్ను కూడా అక్కడే వదిలేసి, అంటే నేనే రాలేదులేండి మేడం, ఈ అబ్బాయి ఫుల్ గా డ్రింక్ చేస్తున్నా, అదే మళ్ళీ ఎక్కడ కొడతాడని చెప్పి అక్కడే ఉండిపోయాను. నేను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. తినే ప్రాబ్లం ఏంటంటే మేడం, వాళ్ళ అమ్మతో నేను మాట్లాడినా నాకేమో వాళ్ళ అమ్మకేమో ఫోన్ చేసి నా పిల్లానికి ఏం చెప్తున్నావు అంటాడు, నన్నేమో మా అమ్మని నువ్వేం చెడగొడుతున్నావు అంటాడు. నేను మా తోటి కోడలు మాట్లాడుకుంటాం మేడం, తనకి సిస్టర్స్ లేరు, ఒక సిస్టర్స్ లాగా ఉంటాం మేడం మేము. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు. నా ఫోన్ కూడా నాకు తర్వాత మా బావగారు ఒకసారి అన్నారు మేడం, నాన్న నీ ఫోన్ కూడా వాడు హ్యాక్ చేస్తున్నాడు, నీ వాట్సాప్ చాటింగ్స్తో సహా వాడి దగ్గర ఉన్నాయంటే నేను అన్నా పర్లేదు బావగారు, నేనేం తప్పు చేయట్లేదు కదా, తనకంతా ఉంటే చూసుకొని అని బావగారు. నాకు లేదు నాన్న, వాడు అంత ఇది చేస్తున్నాడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళందరూ మంచోళ్ళే, మీ ఆయన తప్ప అందరూ మంచి. అట్లా అంటే తాగేసి ఫస్ట్ లోన్ అప్పుడు చెప్పినప్పుడు, సారీ వెనక్కి వెళ్తున్నానమ్మా, ఫస్ట్ లోన్ తీసుకున్నప్పుడు చెప్పావు, సెకండ్ లోన్ తీసుకున్నప్పుడు కూడా చెప్పావా? చెప్పాను సార్. ఒక లోన్ కన్నా అమ్మ ఆపమ్మ ఆడి చేతిలో పెడితే కనుక దరిద్రం మొత్తం అంతా విచ్చలవిడి అవుతుందని ఒక్కసారి ఆవిడ ఆపలేదా? అంటే మంచిగారనే అత్తగారిని చెడ్డ చేస్తున్నాను నేను, ఆపలేదు ఆవిడ ఎప్పుడు? నీ మనసుకి ఎట్లా దోస్తే అట్లా చెయ్యి, నీ మనసుకి అంటే పెళ్ళయ్యాకే ఈయన ఇవన్నీ ఇలా చేస్తున్నాడా? ఇంతకు ముందు కూడా ఇలాగే ఉన్నాడా? అదేమన్నా కనుక్కున్నారా మీ అత్తయ్య గారిని? తర్వాత చెప్తున్నారు మేడం, ఇప్పుడు తర్వాత చెప్తున్నారు. ముందు నుంచి ఉన్నటువంటి అబ్బాయికి లోన్లు ఎలా ఇమ్మని చెప్తుందమ్మా ఆవిడ, పెద్ద ఆవిడ. ఇట్లా జల్సాలగా తిరుగుతాడు అనేసి నాకు అసలు తెలియదమ్మా. వాడు ఈయన ఏమంటాడంటే, నాకు అసలు తాగుడే అలవాట్లేదు, పెళ్లికి ముందు నేను తాగకపోయేవాడిని, ఇప్పుడు తాగుతున్నాను, నువ్వు చేసిన తర్వాత నేను అది కూడా అన్నాను మేడం. నీ వల్లే తాగుతున్నాడా ఏంటి ఆ ఎలిగేషన్ కూడా అన్నాడు మేడం. నేను అది కూడా అన్నాను మేడం, పోనీ నాతోనే నీకు ఇబ్బంది అవుతుంది అంటున్నావు కదా, ఏంటా ఇబ్బంది?
అంటే నీ వల్ల తాగుతున్నాను, నీ వల్ల సైకలాజికల్ గా ఇది అవుతున్నాను. ఇప్పుడు తన ఎలిగేషన్స్ ఏంటంటే మేడం, పెళ్ళైన కొత్తలో అప్పుడు గొడవైంది కదా, నీ పేరెంట్స్ వచ్చి నన్ను అట్లా చేసినందుకు నేను సైకలాజికల్ గా ఇదైపోయా, అబ్బా నా మనసులో అదే ఉండిపోయింది, నాకు నీ మీద ప్రేమ కూడా రావడం లేదు. అవసరం ఉన్నప్పుడేమో ఎంతకీ ఆ రెండో అమ్మాయి సంగతి ఏంటి? అదేమన్నా బయట పెట్టారా ఇప్పటికన్నా? ఇప్పటికి వచ్చి నాకు అసలు ఎక్కడ ఉందో ఏమీ తెలియదు మేడం. నాకు అయిందేమో ఎమ్మెల్యేని. ఇప్పుడు ఏదో 1 రోజుల క్రితం చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నారు కదా. ఫోన్ చేసి బాగా తిట్టిందండి. వీళ్ళ బావగారు కూడా తెలుసు అవి ఎవరు అనేసి. మీరు తెలిసి ఎట్లా చేసిర్రు అనేసి, నన్ను నా బిడ్డ జీవితం పాడు చేసిర్రు అని అంటే, లేదమ్మా ఇప్పుడు అమ్మాయితో సంబంధం లేదు, వాళ్ళ ఇంటి మీదకి గొడవకి వెళ్దామా మీరు వస్తారా అనేసి అంటే, వాళ్ళ ఇంటి మీదకి మమ్మల్ని గొడవ పెట్టాడు ఎందుకు, మీకు తెలుసు కదా మీరు ఇది చేయండి అనేసి అంటే, లేదండి పొద్దున టీ గాడికించి పంపిస్తానండి, మధ్యాహ్నం టిఫిన్, రాత్రికి టిఫిన్, ఆయన ఇంకా మటన్ చికెన్లు, ఈమె వంట రాదు కదా అని. సరే పోనీ నా బిడ్డను నమ్ముకొని వచ్చింది కదా అనేసి అని మా ఆయన కూడా చాలా కాకపోతారు, లేవండి పాప ఆయనకి ఇచ్చిన మనం నమ్ముకొని వచ్చింది. హస్బెండ్ కి కళ్ళు అవి కనిపిస్తే నార్మల్ అండి. మీరిద్దరు బాగానే ఉన్నారు, మీ పిల్లలకే వచ్చినాయి, మీ మేనరికం వల్ల వీళ్ళిద్దరు ఎఫెక్ట్ అయ్యారు. అమ్మ మీకు సగం అన్నా కనిపించటం, సగం వరకు ఏ ఇయర్ లో కనిపించిందమ్మా? మాక్సిమం స్లోగా మీకు సైట్ ఇదవుతుంది కదా. 4-5 years నుంచి తగ్గుతుంది మేడం. అంతకు ముందు అయితే మీరు కనీసం చూడగలిగారు, చూడగలిగాను. మమ్మల్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు మీరు. ఐడెంటిఫై చేసేదాన్ని మేడం. స్కూల్లో అక్కడంతా కూడా కాదు మేడం, ఆయన మొత్తం టోటల్ బ్లైండ్ అనుకుంటున్నాడు. అమ్మ నీకు ఇవి తెలుస్తున్నాయా, అమ్మ నీకు అవి తెలుస్తున్నాయా. పర్సెంటేజ్ ఎంత ఉంది మీకు? అంటే విజువల్ ఇంపైర్మెంట్ ఎంత ఉంది? నాకైతే సర్టిఫికేట్ లో అసలు రికగ్నైజ్ చేయలేకపోతున్నానని 100% ఇచ్చేసారమ్మా. బట్ ఇట్ ప్రోగ్రెస్డ్ స్లోలీ కదా. ఇట్ ప్రోగ్రెస్ స్లోలీ. అయితే పెళ్ళైన కొత్తలో కూడా నేను అప్పుడు కూడా కొంచెం నాకు విజన్ గా అనిపించేది మేడం. రూట్స్ అవన్నీ వెళ్తే కూడా గుర్తుపట్టేదాన్ని. అంటే ఇట్ వాస్ అరే నీకు ఇవన్నీ అంటే నాకు ఆ తర్వాత అనిపించింది నాకు మొత్తం కనిపించదని అనే అదే మొత్తం కనిపించదనే చేసుకున్నాడు. చేసుకోవచ్చు అనేసి అనుకున్నాడు. ఇప్పటికి నేను అంటాను మేడం, పోనీ నీకు ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకుందాము, నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటానంటే, చచ్చినా బతికినా నువ్వు నా పెళ్ళానివే, అట్లా ఎట్లా డివోర్స్. నువ్వు నా బ్యాంక్ అనలేదు ఇంకా. గవర్నమెంట్ జాబ్ కదా. లేదంటే ఇప్పుడు ఏంటంటే నేను సూసైడ్ ఇప్పుడు ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే థ్రెట్ ఏంటంటే, నేను సూసైడ్ చేసేసుకుంటాను, ఆస్తంతా నీకే రాసేస్తాను. ఉద్ధరిస్తున్నాడు. వాళ్ళ అమ్మాదే అంటుంది వాళ్ళని చంపేయండి. వాళ్ళ బావగారు వాళ్ళ అన్నగారు అన్నారండి, నడి వీధిలో తీసి ఊరేస్తానమ్మా మీ ఇంటి దగ్గర వచ్చి. ఎందుకు అంత పెద్ద ఇష్యూ ఏముంది? 4 చెంపలకి అటు ఇటు 4 బీకి అమ్మాయి కాళ్ళ దగ్గర పడేస్తే లైన్ లో పెట్టుకుంటది. అతను తాగినప్పుడు ఏంటంటే మేడం, అమ్మ, వదిన, అత్తగారు, ఈ వరుసలు వావి వరుసలు ఏవి లేకుండా గలీజ్ గా మాట్లాడతాడండి. తల్లినే నేను చెప్పకూడదు మేడం, ఇంకా మా అత్తగారి గురించి చెప్తున్నా. తల్లినే నేను ఫేస్బుక్ లో పెట్టి రేట్ ఎంత అని అడుగుతాను, రేట్ అడుగుతాను. అంత గలీజ్ వాడు అండి. 9 కాగానే లాకులు వేసుకొని కూర్చుంటామండి ఇంట్లో. క్రిమినల్స్ కి క్రిమినల్ లా ఉన్నాడు కదమ్మా. మా తోటి కూడా అయితే చెప్పించు కొడతాననింది మేడం. తనని ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేసిందని చెప్పేసి, నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకెవరితోనే వెళ్తున్నావు వదినని. తను ఏ రోజు మేడం నేను ఏదైనా ఇబ్బంది ఉందక్క అని చెప్తే కూడా, చిన్నపిల్లాడు మనస్తత్వం చేత సర్దుకుపో, వాడికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, ఐ మీన్ ఏదో చిన్నప్పటి నుంచి అత్తయ్య దూరం ఉండే కదా, తల్లి ప్రేమ లేక గారాభంగా పెరిగట్లా చేసినాడు. తనకి 2 ఆడపిల్లలే మేడం. పెళ్ళైనప్పుడే మీ బావ నాకు సూరి కొడుకు అని చెప్పినాడమ్మా. సో అట్లా మీ వదిన అంటారా? మీ వదినని అంత హీనంగా మాట్లాడినా కూడా ఆవిడ మరిదిని కొడుకు కింద కన్సిడర్ చేసి ఫోన్లో క్షమించు అంటుంది. కిందే అంటది మేడం. అందరికీ ఉండదు కదమ్మా. అట్లా ఇది చేస్తుంటే వీళ్ళ బావగారు వచ్చి చంపేద్దామమ్మా, ఊరి తీస్తానమ్మా, మీ ఇంటి దగ్గర వచ్చి ఊరి తీస్తాను, నా బిడ్డ లెక్క చూసుకుంటాను ఎవరు అంటారండి? అవన్నీ మాటలు కావాలి. ఇప్పుడు చేస్తా కాదు తల్లి, 21 నుంచి ఇప్పుడు వరకు మీ అత్తగారు ఒక్కసారి కూడా ఇండియా రాలేదు. వచ్చారు సార్. 2022 లో ఒక 20 days వచ్చారు సార్. ఇప్పుడు ఏం జరిగింది? మామూలుగా వచ్చారు సార్. వచ్చారు ఒక 5 days మా దగ్గర ఉన్నారు. చెప్పనివ్వలేదు, కాళ్ళు మొక్కిండు మా అమ్మతో ఏం మాట్లాడొద్దు. లేదు తెలుసు సార్, ఇవన్నీ తెలుసు. కానీ ఓపెన్ గా ఇట్లా డిస్కషన్ అయితే ఏం జరగనివ్వలేదండి. ఒక 5 days మా దగ్గర ఉన్నారు. 5 days ఊర్లో ఉన్నారు. తను కరెక్ట్ గా ఒక 15 days కి వచ్చారు మేడం, అంతే. 5 days మా దగ్గర ఉన్నారు, 5 days ఊర్లో ఉన్నారు. మళ్ళీ లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒక 3 days మాతో ఉన్నారు మేడం, అంతే. అమ్మ ఇప్పుడు మీ ఆయన వెళ్ళాడు, పొలం అమ్మకం అయ్యిందా అవలేదా? ఆస్తి ఏమి చెప్పట్లేదు. ఫోన్ తీసి మాట్లాడుతున్నాడా? రోజు ఫోన్ చేస్తున్నాడా? ఎప్పుడు వస్తాడంట? ఇందాక కూడా ఫోన్ చేశాడు మేడం. ఇంకా ఏమి పని అయ్యేటట్లేదు, రేపు ఎల్లుండో బయలుదేరి వస్తాను నేను, ట్రైన్ కి టికెట్ తీ నాకు అని చెప్పేసి. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? లేదు మేడం, యాక్చువల్లీ నేను తన అంటే విడాకులు వేయాలని అయితే నేను
అనుకోవడం లేదు సార్. నాకేంటంటే మనిషి తాగినప్పుడే అలా బిహేవ్ చేస్తాడు కదా, సో దానికి ఏదన్నా మార్పు మామూలు టైంలో అంతా బానే ఉంటాడా, తాగినప్పుడు మాత్రం ఇలా బిహేవ్ చేస్తాడు? లేదు మేడం, బాగుంటాడు మేడం, లేకపోతే నేను ఎప్పుడో వదిలేసుకునేదాన్ని మేడం. రావాలి కదమ్మా అతను ఇప్పుడు తాగుడు మానుకోవాలంటే కనుక నేను హ్యాపీగా ట్రీట్ చేస్తాను. గుర్తుందో లేదో తెలిస్తే మేము వచ్చాం సార్ మీ దగ్గరికి. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు సార్. ఎప్పుడమ్మా ఎంతకాలం అయింది? 2021 జూలైలో ఆ టైంలో మీ దగ్గరికి కూడా వచ్చాం సార్. 2 months ఏమో వాడాడు సార్, తర్వాత ఆపేసాడు సార్. అంటే మనం ఫ్యామిలీ ప్లాన్ చేసుకుందాం కదా, అంటే ఈ మెడిసిన్స్ తీసుకుంటే పిల్లలు ఇదవ్వరు అని వాడు చెప్పేసి బంధం కాదు, అది నేను చెప్పాలి, ఆడేలా చెప్తాడు? మెడిసిన్స్ అన్ని అట్లనే పెట్టినామండి, బ్యాగులు అట్లనే కదా మరి 2 నెలలు వాడినంత కాలం ఆపాడుగా, తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఎట్లా అంటే ఈ మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్, తనకి చాలా భయం మేడం, ప్రాణం మీద తీపి. ఏంటంటే ఎంత జ్వరం వచ్చినా ఇదవుతాడు కానీ పెయిన్ కిల్లర్ వేసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అయిపోతుంది అని చెప్పి అబ్బా, తాగితే కిడ్నీ ఎఫెక్ట్ అవ్వదు కానీ టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఏమనంటే తాగితే ఏం కాదు, నీ టెన్షన్ వల్లే తాగుతున్నాను. మళ్ళీ మమ్మల్ని అంటాడు మేడం ఉల్టా, మమ్మీ వాళ్ళని. వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాను, చుట్టూరు ఎవరు లేరు కదా అనడానికి. 30 ఎంత ఏళ్ళ గలీజ్గా తిడతాడమ్మా, ఫోన్లు చేసి స్విచ్ ఆఫ్లు 30 పెట్టుకుంటే ఏళ్ళకు వాడు మా ఇలా పెద్ద పాపకు ఫోన్ చేస్తాడు. 30 ఏళ్ళ వాడు తాగి ఇట్లా ఇదైపోతున్నాడు అంటే నీకేమన్నా బాధ్యత ఉందా అని చెప్పేసి మళ్ళీ మా అత్తగారినే అంటాడు. నువ్వు వచ్చావమ్మా అప్పుడు 21లో నా దగ్గర? వచ్చాను సార్. నువ్వు వచ్చావా? వచ్చాను సార్, నేను వచ్చాను. మళ్ళా వాళ్ళ బావ కూడా లాస్ట్ 2 years బ్యాక్ మంచాన్ని కట్టేసి లేదు, అట్లా కూడా ఒక ఎప్పుడు 6 మళ్ళీ వేరే దగ్గర ట్రీట్మెంట్ చెప్పి ఒక నిమిషం మమ్మీ, కొంచెం నాకు పానిక్ అయితే. ఎందుకు ప్యానిక్ అమ్మా? ఫ్రీగా చెప్పు, నాకు తెలిసిన కేసేగా చెప్పు. ఒక 6 months బ్యాక్ సార్, అంటే ఇప్పుడు అంటే తప్పుగా అనుకోవచ్చు సార్, అక్కడ ఆల్రెడీ అక్కడికి వెళ్ళాం కదా అంటే నాకు అక్కడ నచ్చలేదు, నేను వేరే దగ్గర అయితే వస్తానని చెప్పేసి అన్నాడు సార్. మా బావగారు ఇక్కడికే మీ దగ్గరికే తీసుకెళ్దామని అన్నారు సార్. అంటే నాకు అక్కడ నచ్చలేదు, నేను వేరే దగ్గరికి అయితే వస్తానని అంటే మళ్ళీ KPHBలో చూపించాం సార్. అక్కడ కూడా బలవంతంగా అవి మెడిసిన్స్ ఏవో ఇస్తారంట కదా సార్, డైరెక్ట్ ఇంజెక్షన్స్ లాగా ఇచ్చి సంథింగ్ అతనికి చేశారు సార్. ఒక 3-4 days మొత్తం కట్టేసి, అంటే మంచానికి కోఆపరేట్ కట్టేస్తారు. చేయట్లేదని చెప్పేసి ఆపరేట్ చేయకపోతే అలా చేశారు సార్. అక్కడ కూడా హాస్పిటల్లో కొంచెం కాన్షియస్ లోకి రాగానే గొడవ చేసి ఇంకా వాళ్ళు భయపడిపోయి అర్ధరాత్రి 12 o'clock డిశ్చార్జ్ చేసేసారు. వద్దు మాకు, మీరు తేల్చుకోండి అని చెప్పేసి. అది ఎప్పుడు జరిగిందమ్మా? వేరే చోటకి హాస్పిటల్కి? మొన్న రీసెంట్ గా ఇంచుమించు ఒక 1 year అవుతుంది. సెప్టెంబర్ మేడం, 23 సెప్టెంబర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.